అందరికీ నమస్కారం. మన దేశంలో అంటే ఇండియాలో ఒక బిజినెస్ స్టార్ట్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్, షార్ట్గా చెప్పాలంటే ఎల్ఎల్పి, ఒక పెద్ద గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉంది. అసలేంటిది? దీని సంగతేంటో ఈరోజు వివరంగా చూద్దాం. ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చెయ్యాలి అనుకున్నప్పుడు మన ముందొచ్చే మొట్టమొదటి అతిపెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే, అసలు మన బిజినెస్కి ఏ లీగల్ స్ట్రక్చర్ సెట్ అవుతుంది అని. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం తీసుకునే ఈ ఫస్ట్ స్టెప్ మన బిజినెస్ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. ఇంతకుముందు చూస్తే మన దగ్గర రెండు ఆప్షన్స్ ఉండేవి. ఒకటి ట్రెడిషనల్ పార్ట్నర్షిప్. ఇది స్టార్ట్ చేయడం చాలా ఈజీనే, కానీ ఏదైనా తేడా కొడితే మన పర్సనల్ ఆస్తులు కూడా రిస్క్లో పడిపోతాయి. ఇక రెండోది ప్రైవేట్ కంపెనీ. ఇది మన ఆస్తులకు సేఫ్టీ ఇస్తుంది, కానీ దాని రూల్సు, ఆ కంప్లయన్సు, అబ్బో అదో పెద్ద తలనొప్పి అన్నమాట. సరే, మరి ఈ కన్ఫ్యూజన్కి, ఈ ప్రాబ్లంకి గవర్నమెంట్ ఇచ్చిన సొల్యూషనే 2008లో వచ్చిన లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ యాక్ట్. ఇది ఒక కొత్త, మోడర్న్, ఒక హైబ్రిడ్ ఆప్షన్ని మన ముందు పెట్టింది. ఏంటా హైబ్రిడ్ ఆప్షన్? దాని గురించి కొంచెం డీప్గా చూద్దాం రండి. సింపుల్గా చెప్పాలంటే ఎల్ఎల్పి అనేది ఒక స్మార్ట్ కాంబినేషన్. ఒక కంపెనీ ఇచ్చే సేఫ్టీ, ఒక పార్ట్నర్షిప్ ఇచ్చే ఫ్రీడమ్, ఈ రెండింటినీ కలిపి మనకి బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అందిస్తుందన్నమాట. దీనికున్న అతిపెద్ద అడ్వాంటేజెస్ రెండు. ఫస్ట్, ఇది బిజినెస్లో వచ్చే అప్పుల నుండి మన పర్సనల్ ఆస్తులను కాపాడుతుంది. అంటే మన సేఫ్టీ మనకుంటుంది. సెకండ్, బిజినెస్ని మనకి నచ్చినట్టు, మనకి కావలసిన ఫ్లెక్సిబిలిటీతో రన్ చేసుకునే ఫ్రీడమ్ ఇస్తుంది. అయితే అసలు ఈ ఎల్ఎల్పికి ఎందుకింత స్పెషాలిటీ? దీని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఇది ఎలా వర్క్ అవుతోందో ఒక్కసారి చూద్దాం. మొట్టమొదటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎల్ఎల్పికి ఒక సెపరేట్ లీగల్ ఐడెంటిటీ ఉంటుంది. అంటే చట్టం ప్రకారం అది ఓనర్స్ నుండి వేరు. అదొక సెపరేట్ పర్సన్ లాంటిది. అందుకే ఎల్ఎల్పి తన పేరు మీదే ఆస్తులు కొనగలదు, అమ్మగలదు, ఎవరితోనైనా కాంట్రాక్ట్లు కూడా చేసుకోగలదు. ఇంకో మాటలో చెప్పాలంటే దీనికి పెర్పెచ్యువల్ సక్సెషన్ ఉంటుంది. అంటే పార్ట్నర్స్ వచ్చినా, వెళ్ళిపోయినా, రిటైర్ అయినా, దేవుడు చల్లగా చూడాలిగాని ఎవరైనా చనిపోయినా ఎల్ఎల్పి మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దీనివల్ల బిజినెస్కొక స్టెబిలిటీ వస్తుంది. ఇక అన్నింటికన్నా ఇంపార్టెంట్ ఫీచర్ లిమిటెడ్ లయబిలిటీ. దీని మీనింగ్ చాలా సింపుల్. బిజినెస్ అప్పుల్లో కూరుకుపోయినా సరే మన పర్సనల్ ఆస్తులకి, మన ఇల్లు, మన కారు, వీటికి ఎలాంటి ఢోకా ఉండదు. అవి సేఫ్. ఇది నార్మల్ పార్ట్నర్షిప్లో అస్సలు దొరకని ఒక పెద్ద ప్రొటెక్షన్ షీల్డ్ లాంటిది. మరి ఇలాంటి ఎల్ఎల్పిని ఫామ్ చేయాలంటే ఏం కావాలి? చాలా సింపుల్. మినిమం 2 పార్ట్నర్స్ ఉంటే చాలు. మ్యాక్సిమం ఎంతమంది అయినా ఉండొచ్చు. దానిమీద ఏ లిమిటు లేదు. అయితే ప్రతి ఎల్ఎల్పిలోనూ డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ అని ఉంటారు. వీళ్ళ డ్యూటీ ఏంటంటే లీగల్ రూల్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అయ్యేలా చూసుకోవడం. వీళ్లలో కనీసం ఒక్కరైనా సరే ఇండియాలో నివసించే వ్యక్తి అయ్యుండాలి. ఇది రూల్. ఓకే, ఇప్పటిదాకా ఎల్ఎల్పి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మిగతా బిజినెస్ స్ట్రక్చర్స్తో పోల్చి చూస్తే ఎల్ఎల్పి ఎక్కడ స్టాండ్ అవుతుందో ఒక క్లియర్ కంపారిజన్ చూద్దాం. ఫస్ట్, ట్రెడిషనల్ పార్ట్నర్షిప్ ఫర్మ్కి ఎల్ఎల్పికి తేడా చూద్దాం. మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఎల్ఎల్పికి ఒక సెపరేట్ లీగల్ స్టేటస్ ఉంటుంది. పార్ట్నర్స్కి లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది. అదే పార్ట్నర్షిప్లో అయితే ఒకరు చేసిన తప్పుకి అందరూ బాధ్యత వహించాలి. కానీ ఎల్ఎల్పిలో ఆ రిస్క్ ఉండదు. ఎవరు బాధ్యత వాళ్లదే. మరి ఒక లిమిటెడ్ కంపెనీతో పోలిస్తే ఏంటి పరిస్థితి? ఇక్కడ ఎల్ఎల్పి చాలా ఫ్లెక్సిబుల్. కంపెనీలాగా స్ట్రిక్ట్ రూల్స్, బోర్డ్ మీటింగ్స్, పెద్ద పెద్ద కంప్లయన్స్లు ఇలాంటివి తక్కువ. దీనివల్ల మన టైం, ఎనర్జీ చాలా సేవ్ అవుతాయి. సరే, ఇప్పటిదాకా ఎల్ఎల్పి అంటే ఏంటి, దాని బెనిఫిట్స్ ఏంటి అని చూశాం. ఇప్పుడు దాన్ని అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇది అనుకున్నంత కష్టమేం కాదు. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ప్రాసెస్. బేసిక్గా ఒక 3 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1, మన ఎల్ఎల్పి కోసం ఒక యునీక్ నేమ్ని ఆన్లైన్లో రిజర్వ్ చేసుకోవాలి. స్టెప్ 2, ఇన్కార్పొరేషన్ కోసం ఫిలిప్ అనే ఒక ఫామ్ ఉంటుంది, దాన్ని ఫైల్ చెయ్యాలి. ఇక ఫైనల్ స్టెప్, ఇన్కార్పొరేషన్ అయిన 30 రోజుల్లోపు పార్ట్నర్స్ మధ్య ఉన్న అగ్రిమెంట్ని ఫైల్ చెయ్యాలి. అంతే, సింపుల్. ఓకే, అంతా బానే ఉంది. కానీ అసలు పాయింట్ ఏంటంటే ఎల్ఎల్పి అందరికీ కరెక్ట్ ఆప్షనేనా? ఇది ఎవరికి బాగా సూట్ అవుతుంది? చూడండి,
ప్రొఫెషనల్స్ అంటే అకౌంటెంట్స్, లాయర్స్, కన్సల్టెంట్స్ లాంటి వాళ్ళకి ఇది పర్ఫెక్ట్. అలాగే స్మాల్ అండ్ మీడియం సైజ్ బిజినెస్లకు, ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకోవాలి అనుకునే వెంచర్స్కి కూడా ఎల్ఎల్పి ఒక ఐడియల్ చాయిస్. సింపుల్గా లీగల్ ప్రొటెక్షన్ కావాలి కానీ ఆపరేషన్స్లో ఫ్లెక్సిబిలిటీ కూడా కావాలి అనుకునే వాళ్ళందరికీ ఇది బెస్ట్ ఆప్షన్. సో ఫైనల్గా ఒక్కసారి ఆలోచించండి, మీ బిజినెస్ ఐడియాకి సేఫ్టీ, ఫ్రీడమ్ ఈ రెండుంటి బ్యాలెన్స్ అవసరమా? అయితే ఎల్ఎల్పి ఆ రెండింటినీ బహుశా ఇవ్వగలదేమో. ఈరోజు మనం చర్చించుకున్న విషయాలు ఎవరైనా కొత్త వ్యాపారం మొదలుపెట్టే ప్రయాణంలో ఒక సరైన అడుగు వేయడానికి హెల్ప్ అవుతాయని ఆశిస్తున్నాను.